హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1958 ఆగస్ట్ చందమామలో వచ్చిన ఒక కథను చెప్తున్నానండి. ఈ కథను రాసిన వారు ఎంవి చలపతిరావు గారు. ఇక కథలోనికి వెళ్తే, ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆ పిల్ల చాలా అందగత్తె. అందుచేత అనేక మంది యువకులు వచ్చి ఆమెను మాకిమ్మంటే మాకిమ్మని ఆ రాజును వేధించుకు తినసాగారు. రాజుగారు తెలివితేటల్లో ఉద్దండుడు. ఆయనను ఎవ్వరూ మోసగించలేరు. అందుచేత తన కుమార్తెకు వరుణ్ణి నిర్ణయించడానికి ఆయన ఒక ఆలోచన చేశాడు. నన్ను మోసపుచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం కూడా కట్టబెడతాను అని ఆయన తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు. రాజుగారిని మోసగించడానికి ప్రయత్నించి ఓడిపోయిన వారికి కొరడా దెబ్బలు. రాజుగారు చాలా గడుసువాడు. ఆయనను మోసగించలేకపోతే కొరడా దెబ్బలు తినాలి. అయినప్పటికీ అందగత్తైన రాకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో చాలామంది యువకులు వచ్చి రాజుగారిని మోసగించలేక కొరడా దెబ్బలు తిని వెళ్ళిపోయారు. ఆ నగరంలోనే ఒక ధనికుడున్నాడు. ఆయనకు 3 కొడుకులు. వారిలో పెద్దవాళ్ళిద్దరూ తెలివిగలవాళ్ళు. మూడోవాడు మాత్రం వట్టి చెవటలాగుండేవాడు. వాడు ఎన్నడూ ఏ పనికి అక్కరికి రాక అస్తమానం గోలు గిల్లుకుంటూ ఒక మూల కూర్చునేవాడు. వాణ్ణి అందరూ బుద్ధుడు అని పిలిచేవారు. ధనికుడి పెద్ద కొడుకు ఒకనాడు తండ్రితో, నాన్నా, రాకుమార్తెను పెళ్లాడడానికి నేను ప్రయత్నిస్తాను అన్నాడు. వెళ్ళిరా నాయనా, ఈ ప్రయత్నించే వాళ్ళంతా నీకన్నా తెలివిగల్లవాలా ఏమిటి అన్నాడా తండ్రి. పెద్దవాడు బయలుదేరి రాజుగారి ఇంటికి వెళ్ళి తాను వచ్చిన పని తెలియజేసి రాజుగారి దర్శనం కోరాడు. భటులు వాణ్ణి రాజుగారుండే గదికి తీసుకుపోయారు. వాడు రాజుగారికి నమస్కారం చేస్తూ కిటిగుండా బయటికి చూసి, ఆ కనిపించే 3 నల్లబాతులు ఎంత అందంగా ఉన్నాయో కదా అన్నాడు ఆశ్చర్యంగా. నీ తెలివి తగలట్టట్టే ఉంది. చూడ్డానికి ఒక నల్లబాతు చాలదు, వీని తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టి పంపేయండి అన్నాడా రాజు. భటులు వాని కొరడాతో కొట్టారు. పెద్దవాడు ఆ దెబ్బలు తిని ఇంటికి తిరిగి రాగానే రెండో వాడికి కూడా అదే బుద్ధి పుట్టింది. వాడు కూడా తండ్రి అనుమతి పొంది రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. వాడు వచ్చిన పని తెలియగానే వాణ్ణి కూడా రాజుగారి గదిలోకి పంపారు. వాడు కూడా కిటికీలోంచి బయటికి చూసి, అదేమిటి, ఆ చెట్టు మీద కూర్చున్న కాకి వీపు పైన 3 తెల్లటి చారలున్నాయేంటి అన్నాడు. కాకి వీపున చారలా? అబద్ధం. నీ వీపున ఇప్పుడు వాతలు పడతాయి, అదే నిజం. వీణ్ణి పట్టుకుపోయి కొరడాతో కొట్టి పంపేయండి అన్నాడా రాజు. రెండోవాడు కూడా ఇలా పరాభవం పొంది తిరిగి వచ్చాక బుద్ధుడు తన తండ్రితో తాను వెళ్ళి రాజును మోసగించి రాకుమార్తెను పెళ్లాడతానన్నాడు. గడుసు వాళ్ళైనా నీ అన్నల చేతే కాని పని నీ వల్ల ఏమవుతుందిరా? నువ్వు అసలే బుద్ధ విగ్రహానివి అన్నాడు తండ్రి. కానీ బుద్ధుడు పట్టుబట్టాడు. సరే, నీకంత ఉబలాటంగా ఉంటే వెళ్ళి ఆ కోడా దెబ్బలు తినరా అన్నాడా తండ్రి. మూడోవాడు గోడ వంకను వేలాడే మసిపోయిన కుళాయి తీసి దులిపి చేతబట్టుకుని రాజుగారి ఇంటికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక అమ్మి నెత్తిన కుండలు దొంతరగా పేర్చి పెట్టుకుని కనిపించింది. ఏమమ్మీ, ఈ కుండలు ఎక్కడ తీసుకుపోతున్నావు అన్నాడు బుద్ధుడు. అమ్మటానికి నాయనా అన్నదామె. బుద్ధుడు వాటి ఖరీదు అడిగాడు. కుండలమ్మే మనిషి 3 రూపాయలంది. 5 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు బుద్ధుడు. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరూ కలిసి రాజుగారింటి దాకా వెళ్ళారు. ఏం చేయాలో ఆమెకు బుద్ధుడు వివరంగా చెప్పాడు. ఇద్దరూ రాజుగారింటి బయట ఆగారు. బుద్ధుడు గట్టిగా, నేనమ్మను, నాకు కావాలి, ఊరికే నన్ను పీడించకు అని అరవసాగాడు. ఈ కేకలు విని రాజుగారు బయటికి వచ్చి బుద్ధుని చూసి, ఏయ్, ఎందుకురా అలా పోలికేకలు పెడుతున్నావు? అమ్మటానికి నీ దగ్గర ఏముంది అని అడిగాడు. ఈ కుళాయి మహారాజా, ఇది మాయల కుళాయి, దీన్నెత్తిన పెట్టుకుంటే ఎవరినైనా మోసగించవచ్చు అన్నాడు బుద్ధుడు. ఏది?
ఎవరినైనా మోసగించు చూద్దాం అన్నాడు రాజు. బుద్ధుడు కుళాయి నెత్తిన పెట్టుకొని అటు ఇటు చూసి కుండలమ్మే మనిషి దగ్గరికి వెళ్ళి, ఏయ్, నీ కుండలని పగలగొట్టు అన్నాడు. వెంటనే ఆ మనిషి తన నెత్తిన ఉన్న కుండల్ని ఒక్కొక్కటి తీసి నేలకేసి కొట్టసాగింది. రాజు ఆశ్చర్యపోయాడు. అలాంటి కుళాయి ఇతరుల దగ్గర ఉండడం కన్నా తనకు తన కుమార్తెకు అంత క్షేమంగా కాదనుకొని ఆయన దాన్ని తనకే అమ్మమన్నాడు. బుద్ధుడు చచ్చిన ఆ కుళాయి అమ్మనన్నాడు. రాజుగారు సంచెడు మొహరేలు ఇవ్వచూపినాక వాడు బుర్రగొక్కొని, సరే ఇవ్వండి, ఎవరికో ఒకరికి దీన్ని ఎప్పటికైనా అమ్మేదే కదా అన్నాడు. తర్వాత వాడు రాజుకు ఆ కుళాయి ఇచ్చి మొహరీల సంచి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాడు ఆ డబ్బుతో గొప్ప దుస్తులు కొనుక్కొని వాటిని ధరించి మర్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, నాకు తమ కుమార్తెనిచ్చి వివాహం చేయించండి రాజుగారు అని అడిగాడు. రాజుకి ఏమనాలో తోచలేదు. కుళాయిలో మహిమ ఏమీ లేదని, తనను వాడు మోసగించాడని అప్పటికే ఆయన గ్రహించి ఉన్నాడు. చివరికి ఆయన, నువ్వు నన్ను చెప్పి మోసగించలేదు, రేపు ఉదయం మంత్రిని బలవంతంగానైనా నా దగ్గరికి తీసుకురాగలితే నువ్వు నిజంగా తెలియగలవాడు అని నమ్ముతాను అన్నాడు. చిత్తం అని బుద్ధుడు వెళ్ళిపోయాడు. మర్నాడు మంత్రి తన ఇంటనే ఉండి ఇంటి చుట్టూ నౌకర్లను కాపలా పెట్టి బుద్ధుడు అక్కడికి వచ్చినట్టయితే మెత్తగా తన్ని పంపమన్నాడు. ఈ లోపల బుద్ధుడు మారువేషం వేసుకొని ఒక గోతం సంచిలో దూరి మంత్రిగారి ఇంటి సమీపానికి దొర్లుకుంటూ వచ్చాడు. అది చూసి భటులు ఆశ్చర్యంతో సంచిని సమీపించి, ఏయ్, సంచిలో ఎవరు నువ్వు అని అడిగారు. ష్, మాట్లాడకండి అన్నాడు బుద్ధుడు. భటులు ఈ సంగతి మంత్రితో చెప్పారు. ఆయన హడావిడిగా బయటికి వచ్చి సంచిలో ఉన్న బుద్ధుణ్ణి, ఎవరా నువ్వు అని గద్దించి అడిగాడు. మాట్లాడకండి, ఇది జ్ఞాన సంచి, నాకు అనేక విషయాలు చెబుతున్నది అన్నాడు బుద్ధుడు తాపిగా. ఏది, ఆ చెప్పే సంగతిలో ఒకటి చెప్పు చూద్దాం అన్నాడు మంత్రి. నిన్న రాజుగారిని మోసగించిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి 1700 మంది యోధులతో వచ్చి పడబోతున్నాడట, ఈ సంచి చెబుతోంది అన్నాడు బుద్ధుడు. అవునా, మరి నేనేం చెయ్యాలి అన్నాడు మంత్రి కంగారుగా. ఈ సంచినే అడగండి అన్నాడు బుద్ధుడు. మంత్రి సంచి విప్పి బుద్ధుణ్ణి బయటికి రప్పించి మంత్రి సంచిలో కూర్చొని నేనేం చెయ్యాలి అని ఆ సంచిని అడిగాడు. ఇంతలోనే బుద్ధుడు సంచి మూతి బిగించి కట్టి మంత్రిని భుజాన వేసుకొని పోయి రాజుగారి ఎదుట పెట్టాడు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. రేపు వచ్చి అంతఃపురంలో ఉన్న నా కుమార్తెను గుర్తించి పెళ్ళాడు. జ్ఞాపకం ఉంచుకో, నా కుమార్తెకు 80 మంది పరిచారికలు ఉన్నారు. వారిలో నా కుమార్తె ఎవరో నువ్వే గుర్తించాలి కానీ నీకెవ్వరూ చూపరు. నా కుమార్తెను గుర్తించలేకపోతే నీకు పెళ్ళి లేకపోగా కొరడా దెబ్బలు తప్పవు సుమా, తెలిసిందా అన్నాడు రాజు. మర్నాడు బుద్ధుడు ఒక చిన్న సంచిలో ఎలకను ఒకదాన్ని వేసుకుని అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. వాడు వెళ్ళేసరికి 81 మంది కన్యలు అందరూ ఒకే రకంగా బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. రాజుగారు కూడా అక్కడే ఉన్నారు. వీరిలో నా కుమార్తెను గుర్తించి చూద్దాం అన్నాడు రాజు. బుద్ధుడు తన చేతిలోని సంచి విప్పి ఎలుకను ఆ కన్యల మధ్యకు గిరావాటు వేశాడు. కన్యలందరూ కెవ్వున అరిచి చిందర వందరగా అటూ ఇటూ పరిగెత్తారు. కానీ వారిలో ఒక్కటి మాత్రం మూర్ఛపోయింది. వెంటనే మిగిలిన వాళ్ళు ఎలుకను మరిచి మూర్ఛపోయిన కన్యకు ఉపచారాలు చేయసాగారు. బుద్ధుడికి పరమానందమైంది. వాడు నవ్వుతూ రాజుగారికేసి తిరిగి ఆ మూర్ఛపోయిన కన్యను చూపించి, ఈమె మీ కుమార్తె కదా అన్నాడు. చేసేదేం లేక ఇక రాజుగారు మంచి ముహూర్తం చూసి తన కుమార్తెను బుద్ధుడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం అతనికి దారపోశాడు. బుద్ధుడు అందరికన్నా తానే తెలివిగలవాడిని అనిపించుకొని రాకుమార్తెతో సుఖంగా కాపురం చేశాడు. ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇక ఉంటానండి.
మళ్ళీ ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.